ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం నందు ఇక ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ భవన్ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కుంట్ల సతీష్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతో పటేల్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం సరికాదని, కార్మికులు ప్రమాదవశాత్తు 15 అడుగుల నుంచి కిందపడి ప్రమాదం జరిగితే బోర్డు నిధులు వర్తించవని తెచ్చిన నిబంధనను వెనక్కి తీసుకోవాలని, బోర్డులో ఉన్న చట్టాల ప్రకారం అడ్డాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక అడ్డాలపై షెడ్లను మరియు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మించాలని, 59 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 6,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని 3వసారి అధికారంలోకి వచ్చింది, కానీ ఈ దేశంలో 140% మంది మరుగుదొడ్లు లేక బహిరంగ ప్రదేశానికి వెళ్తున్నారు. అలాగే 80% మంది కంట్రోల్ బియ్యంపై ఆధారపడుతూ జీవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు గుగులోత్ పటేల్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కుంట్ల సతీష్ అధ్యక్షన నిర్వహించారు. ఈ సమావేశం ఉద్దేశం, ఆలోచన విధానం ఏమిటి అంటే, గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉంది. బిఓసి భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నగాక మన సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. దానివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి మేము ఐఎఫ్టి భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటయ్యా, 15 అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతే అంట ఇవ్వరట సంక్షేమ బోర్డు నుంచి, అదే పై స్టేర్ నుంచి పడితే ఇస్తారట. ఇది ఎక్కడ న్యాయం? మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి. సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రిగా కూడా టెస్టులు చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. మాకు వద్దు, బనికిరాంటి టెస్టులు మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక 6,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని